మాది పద్ది తప్పులాగా చూపించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాట్ ఈజ్ రిషికొండ ఏంటి దానిలో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? రిషికొండ ఒక ప్రభుత్వం యొక్క స్థలం, ప్రభుత్వ సొమ్ముతో అక్కడ భవనాలు నిర్మించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు. లేదు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వారు ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. గవర్నమెంట్ యొక్క ఆస్తి తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి, నా ఆస్తి కాదు. అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు, అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారంటే మెచ్చుకోవాలా? ఆగు స్వామి, వాళ్ళు మాట్లాడతారుగా, వాళ్ళు మాట్లాడుతున్నారు. అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు ఎన్నైనా ఇది చేసుకోవచ్చు, నువ్వు వచ్చి ఇటు అడుగు, ఇన్నన్నా చేసుకోవచ్చు. నేనేది ఏంటంటే ఇన్నన్నా చేసుకోవచ్చు. ప్రభుత్వం విలాసవంతంగా కట్టిందనేది వాళ్ళ ఉద్దేశం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారనేది వాళ్ళ అభియోగం. వాళ్ళ అభియోగాలను వాళ్ళు చేసుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ సొమ్ముతో కట్టింది, గవర్నమెంట్కే చెందుతుంది. అది బ్రహ్మాండంగా కట్టారు, విలాసంగా కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారు. దీస్ ఆర్ ఆల్ దేర్ స్టోరీస్. దే కెన్ సే లైక్ దట్. రహస్యంగా ఉంచేది ఏంటండి? ఇది పబ్లిక్ కట్టేది కదా. కట్టేటప్పుడు ఎవరు లోపల రానికపోవచ్చు, అది వేరే అంశం. ఎందుకు చూడాలి? ఏమన్నా మ్యూజియం చూడటానికి? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు చూపిస్తాడా? ఏమండి, ఆయన చూపించమని పోనీ. ఆయన అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు, ఇది గవర్నమెంట్ ఇప్పుడు వెళ్ళి చూస్తున్నారు కదా. పూర్తయిన తర్వాత ఎవరైనా చూస్తారు. దాన్ని ఏమి నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళటం అనేది సాధ్యపడినటువంటి అంశం అంతే. అది చూడకూడనటువంటి ప్రదేశం ఏంటి, రహస్యం ఏంటి? అదే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తి ఏంటి? వాటికి తీసి నాకు అర్థం కాల. ఊరికినే ఓడిపోయాం కాబట్టి ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఆ టీవీలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ సొమ్ముతో కట్టారు. ఎస్, బాగా కట్టారు, అద్భుతంగా కట్టారు. అద్భుతంగా కట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారు. వాట్ ఈస్ దిస్? ఎందుకు చూడటం? ఎందుకు? నిర్మాణం జరుగుతున్నప్పుడు చూడాల్సిన అవసరం ఏంటి? పొలిటికలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వెళ్ళి చూసుకోండి, అయిపోయింది కదా నిర్మాణం, చూసుకోండి, ఉండండి వెళ్ళి. అందరూ ఎవడు కాదన్నారు? మీ మంత్రులే అప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళే కమిటీ రిపోర్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉండడానికి అని చెప్పారు. దట్ ఈస్ ద డిఫరెంట్. ఉండేవారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అక్కడికి వెళ్ళేవాడేమో, అక్కడే ఉండేవారేమో, అక్కడే రాజధాని పెట్టేవారేమో. దట్ ఈస్ ద స్టోరీ. దట్ ఈస్ ఓవర్ కదా.